శోభితా ధూళిపాల చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ పేరు మారుమోగుతోంది. శోభిత సోదరి పేరు సమంత అనే సంగతి తెలిసిందే. శోభిత తాజాగా తన సోదరి సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నా చెల్లి సమంత అంటే నాకు చాలా ఇష్టమని శోభిత తెలిపారు. నా చెల్లి సమంత నా సోల్మేట్ అని ఆమె పేర్కొన్నారు. ఈ మధ్యనే నా చెల్లి పెళ్లయిందని ఆమె కామెంట్ చేశారు. నా చెల్లి పెళ్లి కూతుర్లా అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న సమయంలో సంతోషంలో కళ్ళు చెమ్మగిల్లాయని శోభిత చెప్పుకొచ్చారు. సమంత పెళ్లి కారణంగానే నేను మా బంధువులను కలుసుకున్నానని ఆమె పేర్కొన్నారు. కెరీర్ పరంగా బిజీ కావడం వల్ల ఇంతకాలం బంధువులకి దూరంగా ఉన్నానని శోభిత తెలిపారు. ఇకపై వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయిస్తానని శోభిత చెప్పుకొచ్చారు. అదే సమయంలో నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉందని ఆమె తెలిపారు. అదే అమ్మ కావటం అని ఆమె అన్నారు. మాతృత్వపు మాధుర్యాన్ని నాకు ఆస్వాదించాలని ఉందని శోభిత వెల్లడించగా ఆ విషయాలు అక్కినేని అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కాబోయే భర్త నాగచైతన్య గురించి శోభిత మాట్లాడుతూ నాగచైతన్య చాలా మర్యాదస్తుడని ఆమె చెప్పుకొచ్చారు. చైతన్య ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడని, చైతన్య ఎప్పుడూ ప్రశాంతంగా కూల్ గా ఉంటాడని శోభిత పేర్కొన్నారు. అతనిలో ఉన్న ఈ లక్షణాలంటే నాకు చాలా ఇష్టమని శోభిత వెల్లడించారు. శోభిత కెరీర్ పరంగా అంతకు అంతగా ఎదుగుతూ ఉండడం గమనార్హం. హీరోయిన్ శోభిత ధూళిపాల రెమ్యూనరేషన్ పరిమితంగానే ఉంటుందని తెలుస్తోంది. శోభితా ధూళిపాల చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ పేరు మారుమోగుతోంది. శోభిత సోదరి పేరు సమంత అనే సంగతి తెలిసిందే. శోభిత తాజాగా తన సోదరి సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నా చెల్లి సమంత అంటే నాకు చాలా ఇష్టమని శోభిత తెలిపారు. నా చెల్లి సమంత నా సోల్మేట్ అని ఆమె పేర్కొన్నారు. ఈ మధ్యనే నా చెల్లి పెళ్లయిందని ఆమె కామెంట్ చేశారు. నా చెల్లి పెళ్లి కూతుర్లా అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న సమయంలో సంతోషంలో కళ్ళు చెమ్మగిల్లాయని శోభిత చెప్పుకొచ్చారు. సమంత పెళ్లి కారణంగానే నేను మా బంధువులను కలుసుకున్నానని ఆమె పేర్కొన్నారు. కెరీర్ పరంగా బిజీ కావడం వల్ల ఇంతకాలం బంధువులకి దూరంగా ఉన్నానని శోభిత తెలిపారు. ఇకపై వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయిస్తానని శోభిత చెప్పుకొచ్చారు. అదే సమయంలో నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉందని ఆమె తెలిపారు. అదే అమ్మ కావటం అని ఆమె అన్నారు. మాతృత్వపు మాధుర్యాన్ని నాకు ఆస్వాదించాలని ఉందని శోభిత వెల్లడించగా ఆ విషయాలు అక్కినేని అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కాబోయే భర్త నాగచైతన్య గురించి శోభిత మాట్లాడుతూ నాగచైతన్య చాలా మర్యాదస్తుడని ఆమె చెప్పుకొచ్చారు. చైతన్య ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడని, చైతన్య ఎప్పుడూ ప్రశాంతంగా కూల్ గా ఉంటాడని శోభిత పేర్కొన్నారు. అతనిలో ఉన్న ఈ లక్షణాలంటే నాకు చాలా ఇష్టమని శోభిత వెల్లడించారు. శోభిత కెరీర్ పరంగా అంతకు అంతగా ఎదుగుతూ ఉండడం గమనార్హం. హీరోయిన్ శోభితా ధూళిపాల రెమ్యూనరేషన్ పరిమితంగానే ఉంటుందని తెలుస్తోంది. శోభితా ధూళిపాల చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ పేరు మారుమోగుతోంది. శోభిత సోదరి పేరు సమంత అనే సంగతి తెలిసిందే. శోభిత తాజాగా తన సోదరి సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నా చెల్లి సమంత అంటే నాకు చాలా ఇష్టమని శోభిత తెలిపారు. నా చెల్లి సమంత నా సోల్మేట్ అని ఆమె పేర్కొన్నారు. ఈ మధ్యనే నా చెల్లి పెళ్లయిందని ఆమె కామెంట్ చేశారు. నా చెల్లి పెళ్లి కూతుర్లా అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న సమయంలో సంతోషంలో కళ్ళు చెమ్మగిల్లాయని శోభిత చెప్పుకొచ్చారు. సమంత పెళ్లి కారణంగానే నేను మా బంధువులను కలుసుకున్నానని ఆమె పేర్కొన్నారు. కెరీర్ పరంగా బిజీ కావడం వల్ల ఇంతకాలం బంధువులకి దూరంగా ఉన్నానని శోభిత తెలిపారు. ఇకపై వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయిస్తానని శోభిత చెప్పుకొచ్చారు. అదే సమయంలో నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉందని ఆమె తెలిపారు. అదే అమ్మ కావటం అని ఆమె అన్నారు. మాతృత్వపు మాధుర్యాన్ని నాకు ఆస్వాదించాలని ఉందని శోభిత వెల్లడించగా ఆ విషయాలు అక్కినేని అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కాబోయే భర్త నాగచైతన్య గురించి శోభిత మాట్లాడుతూ నాగచైతన్య చాలా మర్యాదస్తుడని ఆమె చెప్పుకొచ్చారు. చైతన్య ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడని, చైతన్య ఎప్పుడూ ప్రశాంతంగా కూల్ గా ఉంటాడని శోభిత పేర్కొన్నారు. అతనిలో ఉన్న ఈ లక్షణాలంటే నాకు చాలా ఇష్టమని శోభిత వెల్లడించారు. శోభిత కెరీర్ పరంగా అంతకు అంతగా ఎదుగుతూ ఉండడం గమనార్హం. హీరోయిన్ శోభితా ధూళిపాల రెమ్యూనరేషన్ పరిమితంగానే ఉంటుందని తెలుస్తోంది.